కమలం పార్టీ అంటేనే క్రమశిక్షణకి మారిపేరు. పార్టీ ఏది ఆదేశిస్తే అదే ఫైనల్. కానీ తెలంగాణ బీజేపీలో పరిస్థితి అలా లేదట. గ్రూపులు, ఆధిపత్య పోరులు, ఫిర్యాదులు ఇలా ఎన్నో ఉన్నాయట. ఎవరికి వారే తామే రాజు తామే లీడర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. సదరు నేతల తీరు పార్టీకి తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఎవరా నేతలు? ఈ సమస్యకి పార్టీ ఎలా చెక్ పెట్టబోతోంది? తెలంగాణ బీజేపీలో గతంలో ఎన్నడూ లేని కల్చర్ స్టార్ట్ అయింది. అంతర్గత వర్గపోరు ఓ రేంజ్లో ఉందట. రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా కొందరు నేతలు ఎవరికి వారుగా ఢిల్లీ వెళ్లడం, జాతీయ నేతలతో సమావేశమవ్వడం, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం లాంటివి చేస్తున్నారట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ ఎవరికి వారే గ్రూపులు మెయింటైన్ చేస్తున్నట్టుగా ఆ పార్టీలోనే టాక్. తమ మాట నెగ్గాలంటే తమ మాటే నెగ్గాలి అన్నట్టు ఎవరికి వారే గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. దీంతో పార్టీలో ఆధిపత్య రాజకీయాలు ఎక్కువైపోయి పార్టీని ఎవరూ పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లలో పార్టీ గ్రాఫ్ పెరిగింది. కానీ సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అంత ప్రభావం చూపలేకపోయిందనే చర్చ కూడా నడుస్తోంది. దీనికి కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడం, గ్రూప్ రాజకీయాలేనట. లేటెస్ట్ గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మధ్య మొదలైన ఈమెయిల్ వార్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన అరవింద్ మెయిల్ ద్వారా అధిష్టానానికి తనపై లక్ష్మణ్ ఫిర్యాదు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ లక్ష్మణ్ కంప్లైంట్ చేయడాన్ని అరవింద్ తప్పుబట్టారు. నిజామాబాద్ గడ్డపై పార్టీని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. తనపై వస్తున్న ఈ ఆరోపణలను ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఖండించారు. అసలు బీజేపీలో లేఖల సంస్కృతే లేదని అన్నారాయన. అరవింద్ మాత్రం తన స్టైల్లో లక్ష్మణ్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో నిరాశపరుస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎందుకు లేఖలు రాయలేదని, ఆ సమయంలో స్టేషనరీ దండగాని భావించారా అంటూ సెటైర్లు వేశారు. వీళ్ళిద్దరే కాదు, చాలా మంది నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అయితే పార్టీలు అలాంటివేమీ లేవంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఎటువంటి లేదు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. ఎవరి మీద ఎవరు లెటర్స్ రాయలేదు, లీకులు కూడా లేవు. ఇది కొంతమంది చేయిస్తున్నటువంటి దీని మీద చర్య ఉంటుంది. పార్టీలో రివ్యూ మాత్రమే జరిగింది. ఇంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టు కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, మా ఎలక్షన్స్ రివ్యూ ఎందుకు ఓడిపోయినా, ఎందుకు తక్కువ వచ్చింది, ఏ పార్టీలో ఉంటే రివ్యూ అంతవరకు రివ్యూ కూడా చేయడం కూడా తప్పు. దాంట్లో కూడా అర్థాలు తీసుకుంటా అంటే ఇక పార్టీ రివ్యూ చేయొద్దా? మీరు రివ్యూ చేస్తాం, తప్పని చేస్తాం. రివ్యూలో అన్ని అంశాలు వస్తాయి. ఎవరెవరు పని చేసినో, ఎవరెవరు పని చేయలేదు, ఎందుకు పని చేయలేదు, అవన్నీ ఎవరెవరు పార్టీకి సపోర్ట్ చేశారు, ఎవరో పార్టీ సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ కూడా రివ్యూలో భాగం. పార్టీకి తలపోటుగా మారిన ఈ గ్రూపు రాజకీయాలతో పాటు లోకల్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీకి రిపోర్టు వెళ్లిందట. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపించిందన్న అంశాన్ని కూడా కొంతమంది నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారట. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే టార్గెట్ గా సాగుతున్న వేళ ఈ పరిణామాలు ఏమాత్రం తగదని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారట. అందుకే పార్టీని రిపేర్ చేసే పనిలో ఉన్నారట ఢిల్లీ నేతలు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించబోతోందని, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణతో రంగంలోకి దిగబోతుందని టాక్. కొత్త, పాత అన్న తేడా లేదు, అంత కమల కుటుంబమే అన్న నినాదాన్ని మరింత విస్తృతం చేయాలనే భావనలో ఉంది పార్టీ హైకమాండ్.